ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. భగవానుడు ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్పబోయని పంపించాడు. దక్షిణామూర్తి స్తోత్రం యథార్థానికి నా వంటి వారు చెప్పేటటువంటి స్తోత్రం కానే కాదు. ఎందుచేత అంటే ఇది పతాక స్థాయి ఆత్మజ్ఞానం. అటువంటి స్తోత్రం గురించి నేను ప్రస్తావన చేయడం ఏమిటి? కానీ మరి ఆ తల్లి నోటి వెంట ఎందుకు వచ్చిందో ఏమండి, గురు పూర్ణిమ నాడు అసుర సంధ్య వేళలో మా ఇంటికి వచ్చి కాసేపు గురువు యొక్క వైభవాన్ని ఉటంకిస్తూ దానిలో దక్షిణామూర్తి వైభవాన్ని గురించి 4 మాటలు చెప్పవలసింది అని ఆజ్ఞాపించారు. ఆనాడు ఆ తల్లిలో నేను అమ్మవారిని చూశాను. అమ్మవారే నన్ను ఇలా ఆజ్ఞాపించింది అనుకుని అమ్మా అలాగే అమ్మా అన్నాను. అందుకని నేను ఆ పలికేవాడిని, అమ్మ పలికిస్తాను. అది ధైర్యం. శంకర భగవత్పాదులు చాలా అద్భుతమైనటువంటి స్తోత్రాలు చేశారు. వారు కారణజన్ములు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని పిలుస్తారు. ఏ మహానుభావుని యొక్క పాదములను స్మరించినంత మాత్రము చేత శృతి స్మృతి పురాణములలో ఉండేటటువంటి విషయములు ఏ విధమైనటువంటి సందిగ్ధములకు అవకాశము లేకుండా భాషిస్తాయో అటువంటి మహాపురుషుని యొక్క పాదములు ఆ శంకర భగవత్పాదుల పాదములు. ఇవాళ గురు పూర్ణిమ. ఆ గురు పూర్ణిమ నాడు గురువుల్ని స్మరిస్తారు. గురువుల యొక్క వైభవాన్ని ఒక్కసారి మనస్సులో తలుచుకుని ఆ గురువు యొక్క పాదములకు నమస్కరించేటటువంటి పరమ పవిత్రమైన రోజు. మనం జన్మతః కొందరికి కొన్ని రుణపడతాం. ఆ రుణాలు తీర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మానవ జీవితంలో తాను రుణం తీర్చుకోలేనటువంటి ఏకైక వ్యక్తి గురువు. గురువు యొక్క రుణాన్ని మీరు తీర్చుకోలేరు. ఎందుచేత అంటే ఈ శరీరంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి వారు కూడా తీసుకువెళ్ళేటటువంటిది అజ్ఞానంలోకి మాత్రమే తీసుకెడతారు, సంసారంలోకి మాత్రమే తీసుకెడతారు తప్ప శరీరముతో సంబంధమున్న వాళ్ళు ఎవ్వరూ కూడా శరీరము కన్నా అతీతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. కానీ ఒక్క గురువు మాత్రం మహాపురుషుడై జ్ఞానాన్ని కల్పిస్తాడు. ఆయనకి ఏమవసరం? జ్ఞానం కల్పించవలసిన అవసరం అది ఏమంత తేలిక కాదు. జ్ఞానం అంటే మనకి గురువులంటే సాధారణంగా మనం అనుకుంటాం ఏదో 1వ క్లాసులోనో 2వ క్లాసులోనో పాఠం చెప్పినటువంటి గురువుని కాదు. గురువులే శాస్త్రం గురువుల్ని అనేక గురువుల్ని చెప్పింది. మీరు దత్తాత్రేయులు వారి గురుగీత చదివితే అందులో సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, దేశిక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు, ఇలా బోల్డంత మంది గురువులు ఉన్నారు. సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠాలు చెప్పినవాడు సూచక గురువు, ఆశ్రమ నియమాలు చెప్పినవాడు వాచక గురువు, మంత్రోపదేశం చేసినవాడు బోధక గురువు, వైరాగ్యం నేర్పినవాడు దేశిక గురువు. అందరికన్నా గొప్ప గురువు ఎవరు? అప్పటికప్పుడు సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః అన్నట్టుగా ఎవరి ముఖాన్ని చూడగానే అజ్ఞానం పోతుందో, వచ్చినటువంటి సమస్యలు తమంత తాముగా పరిష్కరింపబడతాయో, ఎవరు నోరు విప్పినంత మాత్రం చేత ఇంకా ఆధ్యాత్మ విద్యలో అనుమానం లేకుండా ఆవిష్కరించగలుగుతాడో అటువంటి వాడు పరమ గురువు. నిషిద్ధ గురువు అని ఆయన ఉపాసన చెయ్యకూడనటువంటి తంత్ర విద్యల్ని నేర్పుతాడు. ఆయన కూడా గురువే, కానీ నిషిద్ధ గురువు. ఇంతమంది గురువులు ఉన్నారు. కానీ ఆ గురువు యొక్క రుణం మాత్రం మనం తీర్చుకోలేము. ఎందుచేత ఆయన ఎంతో గహనమైనటువంటి విషయాలన్నింటినీ తాను అభ్యసిస్తాడు. వేదం నేర్చుకోవడం అంటే అంత తేలిక కాదు. పురాణ ఇతిహాసములను తెలుసుకోవడం అంటే అంత తేలిక కాదు. మీరు ఒక్కొక్క కథ చదివారనుకోండి, పురాణం తీసి ఒక విషయం చదివితే ఒక వేదంలో కొన్ని మంత్రాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఏమిట్రా ఈ కథలు అనిపిస్తాయి. ఈ కథలన్నీ చదివితే మనకి ఏమిటి పరమార్థం అనిపిస్తుంది. కానీ ఆ కథల వెనకాతల చాలా గహనమైనటువంటి విషయాలు ఉంటాయి. అవన్నీ మనకి చెప్పడం కోసమని మహాపురుషులైనటువంటి వారు తామభ్యసించి అవి నేర్చుకుంటే వచ్చేసేవి కావు. అవి తెలుసుకోవడానికి ఒక గొప్ప అర్హత ఉండాలి. తాను ముందు గాయత్రీ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. అందుకే ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయశుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురురుద్యభిధీయతే ధియోయోన ప్రచోదయాత్ అని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తే, అమ్మవారు బుద్ధిని ప్రకాశింపచేస్తే, ఆ శృతి స్మృతి పురాణములలో ఉండేటటువంటి విషయములు ఏ విధమైన సందిగ్ధము లేకుండా భాషిస్తే
వాటిని తాను తెలుసుకుంటే అప్పుడు మళ్ళీ ఇంత కష్టపడి నేను నేర్చుకున్నాను, దీన్ని నీకు ఇంత సులువుగా చెప్పేయడమా అనేటటువంటి అరమరిక లేకుండా, దాని మీద ప్రతిఫలాపేక్ష లేకుండా, మేఘము ఏ విధంగా అయితే ఉప్పు నీటి కయ్య అయిన సముద్రము లోపలికి దిగి ఉప్పు నీటిని తాను తాగి తీయటి నీటిగా మార్చి ఆధారము లేని ఆకాశ భాగమునందు ప్రయాణించి వచ్చి ఒకరు అడిగారా అడగలేదా అని చూడకుండా వర్షించడమే తనకి ప్రయోజనం అనుకుని తేలికబడిపోయి అమ్మయ్య వీళ్ళ దాహార్తి నేను తీర్చేశాననుకుని సంతోషంగా తేలిపోయి వెళ్ళిపోతుంది. అలా గురువేం చేస్తాడు, తన జీవితాంతం గాయత్రీ మంత్రం చేస్తూ తాను శృతి స్మృతి పురాణములను తెలుసుకుంటూ అందులో ఉన్నటువంటి అనేకమైన విషయముల వెనకాతల నిక్షేపింపబడినటువంటి గూఢార్థములను తానిరింగి వాటిని అయ్యో ఇక్కడికి వెడితే క్లేశం కదా, అక్కడికి వెడితే కష్టం కదా, నా శరీరానికి అసౌకర్యం ఏర్పడుతుంది అని చూసుకోకుండా త్యాగి అయి నా కర్మణాన ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మనసు, దీనివల్ల ప్రయోజనం ఉందా అని ఆలోచించకుండా నిండిపోయినటువంటి బింది అంచులు ఇంకా నీరు పట్టలేక జారి కింద పడిపోయినట్టు తాను భగవంతుని యొక్క గుణములను అనుభవించడము చేత కలిగినటువంటి ఆనందము లోపల నిండి నిబిడీకృతమైతే దాన్ని పట్టుకోలేక వాక్కులుగా మారి గురువు యొక్క నోటి వెంట గంగా ప్రవాహంలా వెళ్ళిపోతుంటే ఆ మందాకినిలో తడిసి సంతృప్తులైనటువంటి వారు శిష్యులు. ఆ గురువేమో ఆశిస్తాడు, ఆయన ఏమీ ఆశించడు, మీరు ఆయనకి ఇవ్వలేరు. అందుకని గురుగీతలో ఒక మాట చెప్తారు, గుకారస్యంధకారస్తు రుకారస్త నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురుత్యభిధీయతే. అజ్ఞానం మనకి జీవితంలో మొట్టమొదటి నుంచే వచ్చేస్తుంది. పిలిచి పేరంటానికి పీట వెయ్యనక్కర్లేకుండా వచ్చేది ఏమిటంటే అజ్ఞానం. అది ఎవ్వరూ అడగక్కర్లేదు, ప్రతివాడికి పుట్టుకతోనే ఒక విషయం తెలిసిపోతుంది. చంటి పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఒరే మీ అమ్మని తీసుకెళ్లిపోతున్నాను రా అన్నాడు అనుకోండి మేనమామ, నాది అమ్మ అంటాడు. వాడికి అప్పుడే మొదలు నేను నాదితో మొదలవుతుంది. ఒరే ఆ బిస్కెట్ ఇవ్వరా అంటే ఇవ్వనంటాడు, దాచేస్తాడు. మనం అది చూసి గడసరితనం రా వీడు వృద్ధిలోకి వస్తాడని సంతోషిస్తాం. ఈ నేను నాది జీవితాంతం పట్టుకుని పీడించేస్తూనే ఉంటాయి. అంత తేలికగా ఇది నాది కాదండి, ప్రపంచమంతా బ్రహ్మమయం జగత్, ఇందులో నాది కానిదే ఉంది, సమస్తం నిండి వివిధీకృతమయ్యాను, నేను ఆత్మస్వరూపిణి అని ఎంతమంది అనగలరు? ఎవరిని చూసినా ఎన్ని కోట్ల మంది పుట్టినా అందరం శరీరంతో తాదాత్మ్యం చెందిన వాళ్ళమే. అందరం తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు. శంకరాచార్యుల వారికి ఎంత అసహ్యం వేసిందంటే భజగోవింద స్తోత్రంలో ఆయన మాట అన్నారు, నలినీజలగత జలమతి తరళం తత్వజ్జీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. తామరాకు మీద నీటి బుట్టు ఎంతకాలం ఉంటుంది? ఎవరికి తెలుసు ఎప్పుడు జారిపడిపోతుందో తెలియదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద పెట్టిన బుగ్గ ఆ బుడగ ఎంతకాలం ఉంటుంది? ఎవరికి తెలుసు, ఎప్పుడైనా పేలిపోతుంది. ఈ మాత్రం దానికి ఆ బుడక్కి ఎంత అల్లరో ఎన్ని రంగులో దాని మీద. అలా వీడు ఉండేదెంతకాలమో ఎవరికీ తెలియదు. ఇన్ని అనుబంధాలరా, ఎంత ఆశ్చర్యం అంటే ఇన్ని అనుబంధాలు తన శరీరంతో పెట్టుకుంటాడు. ఒకనాడు ఆ ఊపిరి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే తను ఎవరి గురించి ఇంతకాలం పరితపించాడో వాళ్ళందరూ వచ్చి చుట్టూ నిలబడ్డా వీడు పలకరించేది ఉండదు, వాళ్ళు పలికేది ఉండదు. తీసుకెళ్లి చెట్ట చివరికి గుప్పెడు బూడిదవుతాడో, దోషుడు మన్నవుతాడో, ఆఖరికి ఆ మన్ను బూడిద కానటువంటి ఎముకలు వెంట్రుకలు ఇవి చెట్ల మొదళ్ళని వాటిని పట్టుకు తిరుగుతూ ఉంటాయి. ఈ మాత్రం దానికి ఎంత అల్లరు, ఇన్ని స్వరూపాలు మారిపోయాయో. మనిషి అయ్యాం, పందెయ్యాం, పిల్లయ్యాం, కుక్కయ్యాం. ఏది పుట్టినా అక్కడ దానితో సంఘం, అక్కడ భార్య అక్కడ పిల్లలు, ఎవరిది వాళ్ళకే కదండి అల్లరి. మొన్న మా అబ్బాయి అన్నాడు, ఏమంటే మన నాన్నగారు మనం ఇంట్లోకి వచ్చినప్పుడు బల్లి వచ్చింది గోడ మీదకి, తరిమేస్తానన్నాను. ఫోన్లేరా మనతో పాటు సహజీవనం చేస్తోంది వదిలేయన్నారు మీరు, అది ఇంకో బల్లిని తెచ్చింది, అప్పటికి మీరు చూసి ఫోన్లేరా పెళ్లి చేసుకుని మన ఇంట్లో గృహప్రవేశం చేసింది, అలా ఉండని అన్నారు. 2 బల్లులు గడియారం చాటున దాక్కున్నాయి. ఓ రోజు పడ్డాను కూడా నేను కుర్చీ నుంచి గడియారం దిగిపోతుంటే బల్లులు బయటకు వస్తే, ఆ తర్వాత ఇప్పుడు 2 పిల్లలు పెట్టాయి, 4 అయ్యాయి, ఇప్పటికైనా వ్యాక్యూమ్ క్లీనర్ తో తోసేయినా అన్నాడు. రే నేను ఒక్కడిని ఉండేవాడిని, మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను, నాకు కొడుకో కూతురు పుట్టారు, నా జీవితాన్న బల్లులు చూపిస్తున్నాయిరా, అవి వంశాభివృద్ధి చెంది కొడుకుతో కూతురుతో భార్య భర్త అంత సంతోషంగా గోడ మీద ఉన్నాయి, నేల మీద నేనున్నాను. నాకు కూడా అట్లాంటి కష్టం వస్తే అంత బాధో, దాని బాధ అంతే కదరా.
అందుకని మన వంశం ఎలా వృద్ధి చెందుతోందో దాని వంశము అలాగే ఆచంద్ర తారార్కము వృద్ధి చెందుగాక అన్నాడు. అంటే వారు అన్నాడు, నేను ఈ బల్లుల్ని బయటికి పంపించలేను కానీ మనమే ఎలాగో తొందరలో ఇల్లు ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నాం కాబట్టి గొడవలేదన్నాడు. అందుకని ఏ శరీరం అయితే ఏమైంది, అయితే బల్లికి బల్లి సంసారం, పిల్లికి పిల్లి సంసారం, కుక్కకి కుక్క సంస్కారం, మనది మనకి సంసారం. కానీ అయ్యయ్యో ఇది కాదోయ్, దీనికన్నా అతీతంగా ఇంకోటి ఉంది. నువ్వు ఈ శరీరం కాదురా నాయనా, దీని లోపల ఒక చిత్ అనేటటువంటిది ఉంది, ఒక స్ఫురత్తు ఉంది. ఆ స్ఫురత్తు నువ్వు, ఆ ఆత్మ నువ్వు అని వాక్కులకు అందనటువంటి ఆత్మని వాక్కు చేత అందించగలిగినటువంటి మహానుభావుడు గురువు. ఆయన ఈ అంధకారాన్ని తీసేస్తున్నాడు. ఈ అంధకారాన్ని తీయగలిగినటువంటి వాడు ఎవ్వరూ లేరు. అటువంటి అంధకారం తీసేసి ఆయన మీకు జ్ఞానం ఇస్తే, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును మీకు ఇప్పిస్తుంటే ఆ గురువుకి మీరు ఏమి ఇవ్వగలరు? మీరు ఆ గురువుకి ఇవ్వగలిగినది ఏమీ లేదు. ఏం చెయ్యగలరు గురువుకి కేవలం పరిపాతం. గురువు గారు కనపడగానే అక్కడ మట్టి ఉందా, లేకపోతే నేల, ఇంకొకటి చూడకుండా సాష్టాంగ నమస్కారం చేసేయమందంతే శాస్త్రం. గురువుని పొద్దున్నే వెళ్ళి ఒక్క నమస్కారం చేయాలి. మా గురువు గారు ఉన్నారు, మహానుభావుడు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారని. వారి ఆశీర్వచనం కాపాడుతుంటుంది మమ్మల్ని ఎప్పుడు. అంటూ ఉంటారు, కోటేశ్వరరావు సంధ్యావందనం చేసినప్పుడల్లా ఓసారి తలుచుకుంటాను, మా శిష్యుడు కోటేశ్వరరావు వృద్ధిలోకి రావాలి అని సంకల్పం చేస్తూ ఉంటాను. ఏం వారు అనకపోతే వారికి వచ్చిన నష్టమే. వాళ్ళ కొడుకుల గురించి తలుచుకోరు మా గురువు గారు, నా అభివృద్ధిని కోరుకుంటారు. ఏం గురువులకి ఎందుకంత ఆప్యాయత? గురువు తన కొడుకు కన్నా తన యొక్క జ్ఞానానికి పుత్రుడైనటువంటి శిష్యుడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. తనకి కీర్తి వచ్చిన కన్నా తన శిష్యుడికి ఎక్కువ కీర్తి వస్తోంది అనుకోండి, అసూయ పడడు, పొంగిపోతాడు. బా ఎంత మంచి కీర్తి తెచ్చుకున్నావో నాయనా, ఈ కీర్తి చేత నీకు దృష్టి దోషం తగలకూడదో, నువ్వు వృద్ధిలోకి రావాలంటాడు. ఎవరు అనగలరండి ఈ మాటలు? ఒక్క గురువు అంటాడు. అందుకని ఆ గురువు ఎటువంటి వాడు? అన్ని గురువులోనే ఉంటాయి. గురుగీతలో చెప్తారు, నగురోరధికం తత్వం, నగురోరధికం తప, నగురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు కన్నా తపస్సు లేదు, ఆ గురువు కన్నా జ్ఞానం లేదు, ఆ గురువు కన్నా తత్వం లేదు. ఆ గురువు పాదములు పట్టుకుని నమస్కరిస్తే ఆ గురువులోనే బ్రహ్మ ఉన్నాడు, ఆ గురువులోనే విష్ణు ఉన్నాడు, ఆ గురువులోనే శివుడు ఉన్నాడు, ఆ గురువే పరబ్రహ్మమై ఉన్నాడు. గురువుని నమస్కరించారా, అందరి దేవతలకి నమస్కారం చేసేసినట్లే. అందరు దేవతలు గురువులోనే ఉంటారు. ఎంత మహాత్యాగం అంటే, ఉత్తప్పుడు అయితే అయ్యో మాకు ఖాళీ లేదండి, ఎలా వస్తాం, ఇంట్లో శుభకార్యాలు అంటారని. ఆషాఢ మాసంలో అయితే ఏ విధమైన శుభకార్యాలకి అవకాశం లేదని ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ చేశారు. ఆ రోజున ఇంకే పని ఉండదు కాబట్టి వెళ్ళొక్కసారి గురువు గారి పాదాలు చూసి నమస్కరించరా అని. ఎవరైనా జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శంకరాచార్యుల వారు ఎంత అందమైన మాటలు చెప్పేశారో తెలుసా అండి? పిచ్చాడా, ఇవన్నీ నీవని విర్రెక్కిపోతున్నావు, ఈ పద్యం ఓసారి రోజు తలుచుకో అన్నారు. నిజంగా ఈ పద్యం ఓసారి ఆఫీస్కి వెళ్లే ముందు తలుచుకుని వెళ్ళి రాత్రి పడుకోబోయే ముందు ఆ శ్లోకం చదువుకు పడుకుంటే విర్రి తగ్గిపోతుంది. ఆయన అన్నారు, యావత్పిత్తోపార్జన సక్త స్తవన్నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాకోపిన పృచ్చతి గేహే. నాన్న రోజు నిడదవలెడుతున్నావు, ఇంటికి వస్తున్నావు, డబ్బులు తీసుకొస్తున్నావు, జీతం పట్టుకొస్తున్నావు కాబట్టి బాగున్నావా నాన్నగారు, బావగారు, మామయ్య గారు, బాబాయ్ గారు, ఇన్ని వరుసలు. కానీ ప్రత్యాయాంతికతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా తం రక్ష రక్షాధున. కాలం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో పరమేశ్వరుడు గ్రసించేస్తున్నాడు. ఒకనాడు నీ శరీరం జర్జరీభూతం అయిపోతుందిరా, ఇది కదలలేదు. ఆనాడు ఇది కదలదు, మొరాయిస్తుంది. నాకు ఓపిక అయిపోయిందో, నేను తిరగలేను, తిప్పినన్నాళ్ళు తిప్పావు, ఇక నువ్వు తిప్పినా నీ తిరగనంటుంది. ఆ తిరగలేనన్ననాడు నువ్వు చేయగలిగిందేముందిరా? నువ్వు తిరిగినన్నాళ్ళు తీసుకొచ్చావే ద్రవ్యం, ఆ ద్రవ్యం కోసం నిన్ని అనుబంధాలు పెట్టి పిలిచిన వాళ్ళున్నారే, వాళ్ళెవ్వరూ వార్తాకోపిన పృచ్చతిగే. ఇది అబద్ధం కదండి, నీళ్ళలో లేదు. ఆయన పాపం ఎక్కడికి రాలేరండి అని ఒక గది ఒకటి కేటాయించేస్తారు. దానికి కారాగారానికి పెద్ద తేడా ఏమి ఉండదు. అందులో కూర్చోబెడతారు. వేళ పట్టున తీసుకెళ్లి ఇంత పదార్థం ఒకటి పెంపుడు కుక్కకి పెట్టినట్టు పెడతారు. ఆ పదార్థం తింటారు. ఆఖరణ బాగుండదు కాబట్టి ఎవరైనా శుభకార్యానికి పిలవడానికి వస్తే, మామగారు మీరు తప్పకుండా రావాలి స్మండి పెళ్లికి అంటే, ఒకట్లేండి పాపం ఇది అనవసరంగా మిమ్మల్ని ఇలాంటప్పుడు తిప్పి కదిపి చేస్తే
మీకు ఇబ్బంది, శుభకార్యానికి వచ్చి మీకేమైనా అయితే మళ్ళీ మంగళాశాసనం ఒకటి, పెళ్లికి ఇబ్బంది వస్తుంది, వద్దులేండి విశ్రాంతి తీసుకోండి అంటాడు. వీడు తిరుగుడంతా ఏమైంది? నిష్ప్రయోజనమై కూర్చుంది. అందుకని నువ్వు అప్పుడు కృతజ్ఞత ప్రకటించినా ప్రకటించకపోయినా ఇక్కడ ఉన్నాడు రా పరమేశ్వరుడు. వాడికి ఒక్కసారి నమస్కారం చేయడం నేర్చుకోరా ఓపిక ఉన్నప్పుడు. ఎవరు చెప్తారండి స్వాంతన వచనాలు? ఎవరు చెప్తారు? భగవానుడి వైపుకి మనస్సుని తిప్పగలిగినటువంటి మాటలు గురువు చెప్తాడు. అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువు కోరుకునేదే ఉంటుంది. ఆ గురువు ఏం ఆశించాడు? అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు అజ్ఞానాన్ని ధ్వంసం చేస్తాడు. మనం కూడబెట్టుకుంటాం. దీన్ని వెట్టి మూట అంటారు. ఇది ప్రతివాడికి ఒకటి తగిలించి ఉంటుంది, మనకి తెలియకుండానే ఉంటుంది. ఇప్పుడు పాన్ కార్డులు ఎలా ఉంటున్నాయో ప్రతివాడికి, అలాగే ప్రతివాడికి కూడా ఓ మూట ఒకటి తగిలించి పంపిస్తాడు పరమాత్మ. దీన్ని వెట్టి మూట అంటారు. ఈ వెట్టి మూట అంటే అంతా మొయ్యలేడని మనం ఏం చేస్తామంటే సాధారణంగా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఎక్కువ పెట్లల్లో పెట్టుకుని ఎక్కుతాం కదా రైలు. ఒక్కొక్కటే మోసి ప్లాట్ఫామ్ మీదకి దింపుకుంటాడు. అలాగే మనం చేసినటువంటి కర్మ పర్వతముల కింద పడిపోయి ఉంటే ఈ జన్మలో అనుభవించడం కోసమని ఓ సంచిలో అవన్నీ నింపి పంపిస్తాడు. చేసినవన్నీ మంచి కర్మలే అయితే వచ్చేవన్నీ సుఖాలే వస్తాయి. కానీ అన్ని మంచి కర్మలు ఎందుకు చేసాం? దాంతో పాటు చెడు కర్మలు చేయలే, మరి దాని ఫలితాన్ని ఇంకోటి అనుభవిస్తాడా? మనమే అనుభవించాలి. అందుకని సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, రెండింటినీ ఆ సంచి తగిలించి పంపిస్తాడు. విడిపనేమిటి? అందులోంచి వస్తూ ఉంటుంది. ఇదే రామాయణంలో అయోధ్యకాండలో చెప్తారు. అసంకల్పితమే విహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మత. ఇవన్నీ నా వల్ల అవుతున్నాయి, నేను అనుకుంటున్నాను, నేను చేసేస్తున్నాను అంటాడు. వెనకాల ఉండి నడిపించేవారు వీడొకడున్నాడు, వాడు నడిపిస్తుంటాడు. అందుకని ఈ వెట్టి మూటలోంచి తీసి ఒక్కొక్కటి అనుభవిస్తూ ఉంటాడు. పోనీ ఏమైనా ఖాళీ చేసుకుంటాడా? మళ్ళీ నే చేశానని కర్తృత్వంతో కర్మ చేసి మళ్ళీ ఆ వెట్టి మూట అంతా నింపుకుంటాడు. నింపుకుని శరీరం మారుతాడంతే. భాగవతం చదివితే ఎంత చక్కగా చెప్పేశారంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేసే ముందు ఒక చిన్న రిట్రీట్ ప్రాసెస్ అయిపోతుంది. గజేంద్ర మోక్షంలో చెప్తారు. ఒక్కసారి ఈ ఇంద్రియాల్లో ఉండేటటువంటి శక్తి అంతా వెనక్కి వెళ్లి మనస్సులోకి వెళ్ళిపోతుంది. ఆ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ వెళ్ళిపోయే ముందు, ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు పిల్లాన్ని చేత్తో పట్టుకుని అమ్మ బయటికి వెళ్ళినట్టు జీవుణ్ణి వెంట పెట్టుకుని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు కొన్ని కోట్ల రంధ్రాలు, 2 కళ్ళు ఉన్నాయి, 2 ముక్కులు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఓ నోరుంది, ఓ మలద్వారం ఉంది, ఓ మూత్రద్వారం ఉంది, కొన్ని లక్షల రోమకూపాలు ఉన్నాయి. వీటిల్లోంచి ఏదో ఒక ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడం ఎవ్వరికీ కనబడదు. వాడు వెళ్ళిపోగానే వీడు పోయాడు అంటారు. ఈ శరీరాన్ని తీసుకెళ్తారు, దగ్ధం చేసేస్తాడు. ఇది ఆ వెళ్ళిపోయే ముందే తను ఏ రకమైనటువంటి కర్మ కోసమని ఇంత తాపత్రయపడిందో అది చిట్ట చివర ఊపిరిగా పెట్టుకుని వేరొక శరీరాన్ని వెతుక్కుని ఒక ఆకు మించి వేరొక ఆకు మీదకి గొంగళీ పురుగు వెళ్ళిపోయేటప్పుడు వెనక కాళ్ళని విడిచిపెట్టి ముందు కాళ్లతో పట్టుకున్నట్టు ఒక ఉపాధిని విడిచిపెట్టి ఇంకొక ఉపాధిలోకి వెళ్ళిపోతుంటాడు. ఇప్పటి వరకు ఈ ఉపాధి, ఆ జీవుడే ఇంకొక ఉపాధిలో ఉంటాడు. ఆయనే ఎప్పటి నుంచో కోరిక, కొడుకు పెద్ద ఆఫీసర్ అయి కారు కొనుక్కుంటే ఆ కారులో వెనక సీట్లో తాను కూర్చుని కిటికీ అద్దం దింపేసి ఆ కిటికీలోంచి వెళ్ళిపోతుంటే, ఆ కిటికీలోంచి చూస్తుంటే అప్పటి వరకు తను సామాన్యుడిగా చూసిన వాళ్ళు అమ్మో కలెక్టర్ గారు తండ్రి అండి కోటేశ్వరారు అని చెప్పి చూడాలని కలలు కంటాడు. కానీ ఏమవుతాయి? ఆయుర్దాయం పరమేశ్వరుడి చేతిలో ఉంటుంది. ఈ లోగావాడికి ఏమైనా అయిందనుకోండి, ఆ కోరిక ఉండిపోయిందనుకోండి, జీవి మారుతాడు, కుక్క శరీరంలోకి వస్తాడు, ఆ ఇంట్లోనే ఉంటాడు. ఆ కొడుకు మీద తాపత్రయం. అందుకని కొడుకు ఇంటికి రాగానే వెళ్ళి ఆయన కాళ్ళ చుట్టూ తిరిగేస్తుంటాడు. వీడు చీచీ చీచీ అని పక్కకి తోసేస్తుంటాడు. అయినా ఎక్కడికి పోతుంది సంస్కారం? ఆ గత జన్మలో ఉన్నటువంటి ప్రేమ. కాసేపు కొడుకుతో తిరగాలని కోరిక, ఆయన గొలుసు పట్టుకుని కాసేపు అటు ఇటు తిప్పి తీసుకొచ్చి ఇంట్లో కట్టేస్తాడు. వాడు వెళ్ళిపోతుంటే ఏడుస్తుంటాడు, వాడు వస్తే సంతోషపడిపోతూ ఉంటాడు. ఆఖరికి కారు ఎక్కించుకుంటాడు, వెనక సీట్లో కూర్చుని నాలిక బయటికి జాపి హాహాహా అంటూ ఆ కారులో వెళ్ళిపోతుంటాడు. జీవుడు మారాడంటే ఉపాధి మారాడు, లోపల ఉన్నవాడు ఒకటే, ప్యాకింగ్ మెటీరియల్ మారిపోతుంటుంది. అందుకని నాన్న నువ్వు అనుకుంటున్నటువంటి ఇది నువ్వు కాదురా, ఇది నువ్వు అనుకుంటే ఇలాంటివి ఉండిపోతాయని సంతోషపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారా. కొంచెం పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు గంధపు చెక్కల్లో కాలిపోయారు, మామూలు వాళ్ళందరూ చింతకర్రల్లో కాలిపోయారు. తప్పించి ఉండిపోయిన వాడు ఎవడూ లేడు. ఇది ఉండమన్నా ఉండదు నాన్న, లోపల ఉన్న ఆత్మ నువ్వు అని గురువు చెప్తాడు.
చెబితే వీడికి వైరాగ్యం కలుగుతుంది. కలిగితే ఆ వైరాగ్యం చేత చెయ్యవలసిన మంచి పనులు చేస్తాడు. ఆ మంచి పనులు చేస్తే తను మనుష్య ఉపాధిలోకి వచ్చాడు కాబట్టి మెట్టెక్కుతాడు. ఇది ఒక్క మనుష్యుడే చెయ్యగలడు, ఇతర జీవులకి కుదరదు. మీరు ఒక కుక్కని తీసుకొచ్చి దక్షిణామూర్తి స్తోత్రం చెప్తానన్నారనుకోండి, ఆయన్ని పిలవకండి, మనకి చెప్పేవాడు కాదు ఆయన అంటాడు. అందుకని మనుష్యుడైతేనే వచ్చి కూర్చుని వినగలడు. ఒక దేవాలయంలోకి వెళ్ళాలంటే మనిషి అయితేనే వెళ్ళగలడు. ఒక దీపం వెలిగించాలంటే మనిషి అయితేనే వెళ్ళగలడు. ఇప్పుడు తెలియదు ఆ బాధ. నిజంగా చెప్తున్నాను, ఒక దేవాలయం పక్కన టేకు చెట్టు అయి పుట్టారనుకోండి, ఆ టేకు చెట్టు నిటారుగా పెరుగుతోందనుకోండి, కార్తీక పౌర్ణమి నాడు అందరూ వచ్చి దీపాలు పెడుతున్నారనుకోండి లోపల, అందులో కూడా వృద్ధి క్షయం ఉన్నాయి కదా, పెరుగుతోంది కదా, లోపల జీవుడు ఉన్నాడు కదా. ఆ టేకు చెట్టు అక్కడి నుంచి చూసి, ఇంతకు ముందు నేను మనుష్యుణ్ణే, ఈ శివాలయం వెనక వీధిలోనే ఉండేవాణ్ణి, ఒక్కనాడు గుళ్ళోకి వెళ్ళలేదురా, ఇలా నేను కూడా ఒక్క దీపం పెట్టుంటే ఎంత అదృష్టాన్ని పొందుండేవాణ్ణో, ఆ గుళ్ళోకి వెళ్ళుండేవాణ్ణి, ఇవాళ ఇంతమంది ఎన్ని తరాలు చూశానో, ఇదిగో ఇలా పెరుగుతున్నాను. ఆఖరికి దీన్ని తరుక్కుపోయి తలుపులు గోడలు చెక్కలు చేసుకునేవాడు వస్తాడు, ఎందుకురా ఈ బతుకుని ఏడుస్తుంది. అందుచేత శంకర భగవత్పాదులు దేని కొరకు తలకొట్టుకుని బాధపడ్డారు? మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సమాశ్రయణము. అందుకని నాయన మనుష్య జన్మ వచ్చిందిరా, జాగ్రత్త అంటాడు గురువు. అందుకని ఆ గురువు యొక్క రుణం తీర్చుకునేది కాదు. అందుకని గురు పూర్ణిమ అని సెలబ్రేట్ చేసుకుని ప్రత్యేకం ఆషాఢమాసం పౌర్ణమి నాడు చెయ్యడం వెనకాతల ఒక రహస్యం కూడా ఉంది. గురువు యొక్క అవసరం ఎప్పుడో తెలుసా అండి? బాగా చీకటి పడాలి, బాగా మొక్కలు గిక్కలు లతలు అలాంటివన్నీ పెరిగిపోవాలి, దారి డొంకైపోవాలి, మార్గం తెలియనటువంటి పరిస్థితి అయిపోవాలి. అప్పుడు కదా మీకు భయం వేసి ఎవరన్నా తోడొస్తే బాగుండని అడుగుతారు. బాగా వెలుతురుండి చక్క హైవే కనపడుతుంటే ఎవరొస్తే ఏలేసుకుంటే పాట పాడుకుంటే వెళ్ళిపోతారు. ఆషాఢమాసం వస్తే అదిగో అటువంటివన్నీ ప్రారంభం అవుతాయి. ఆషాఢమాసంలో ఆకాశం అంతా మేఘావృతం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ఎక్కడ చూసినా లతలు తీగలు చెట్లు మొక్కలు అన్నీ పెరిగిపోతాయి. నామరూపాత్మకమైనటువంటి జగత్ ఏర్పడిపోతుంది. అప్పటి వరకు ఏ గింజ ఏదో తెలియదు, భూమి మీద పడిపోయి ఉంటుంది. వర్షపు చినుకొచ్చి ఆ గింజని తగులుతుంది, నామం వస్తుంది, రూపం వస్తుంది. ఆ రూపం చూసి వెంటనే అంటాడు ఇంటి యజమాని, అబ్బో పనస మొక్క లేచిందే ఇంట్లో, దీనికి కుదురు కట్టి అంటాడు. మిగిలిన వాటిని పీక అవతల పారేస్తాడు. అందుకని నామరూపాత్మకమైన జగత్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అజ్ఞానం అనేటటువంటి చీకటి ఏర్పడుతుంది. ఈ అజ్ఞానం అనేటటువంటి చీకటిలో ఆశ మోహము అనేటటువంటి లతలు పెరిగిపోయినప్పుడు గురువు అనేటటువంటి వాడు బయలుదేరి, రమణ మహర్షి అంటారు, గురువుది సింహనాదం. గురువు ఒక్కసారి నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి, వెంటనే అప్పటి వరకు ఉన్నటువంటి అజ్ఞానం వెనక్కి తిరిగి పారిపోతుంది. సింహం ఒక్కసారి అరణ్యంలో లేచి గర్జించింది అనుకోండి, మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి సింహగర్జన వినేసరికి. గురువు ఒక్కసారి పీఠం మీద కూర్చుని ఆత్మబోధ చేశాడనుకోండి, అప్పటి వరకు ఉన్న అజ్ఞానం పటాపంచలైపోతుంది. భిజ్యతే హృదయ గ్రంథి, ఛింద్యంతే సర్వసంశయా, క్షీయంతే చాస్యకర్మాణి, తస్మిన్ దృష్టే పరావరే. ఆ గురువుకి ఇది ఉండాలని కోరిక ఏమీ ఉండదు. తాను శరీరము కాదు, తను కేవలం ఆత్మ. ఆ గోడ మీద చూడండి రమణుల్ని, వారికి ఏమిటి, వారికి ఏం అక్కర్లేదు. ఆ గోచి కూడా ఆయన ఎందుకు పెట్టుకున్నారు? బాగున్నది మహాప్రభో పెట్టుకోండి శిష్యులు అంటే పెట్టుకున్నారు, లేకపోతే ఆయనకి ఆ గోచి కూడా అక్కర్లేదు. అసలు శరీరమే నేను కాదు. ఇంకా ఆ భావనతో ఉన్నవాడిని మీరు కొడతారా, తిడతారా, కోస్తారా, ఏం చేస్తారు? ఏం చేసినా ఆయనకి బెంగలేదు. ఆయనకి సర్కోమా వచ్చింది, ఆయనకి ఏం బెంగలేదు. పుండు, ఈ శరీరమేవో పుండు, దీనికో పుండు పుట్టింది, మళ్ళీ దాని గురించి నాకు బెంగ ఏమిటన్నారు. ఇదిగో ఆ స్థితికి గురువు వెడతాడు. అందుకే గురువు యొక్క దర్శనం చేస్తే చాలు, గురువు యొక్క నడువడి చూస్తే చాలు, వెంటనే అబ్బాయి మహానుభావుడురా అని ఆయన తేజస్సు చేత, ఆయన నడువడి చేత అలా ప్రవర్తించాలనిపిస్తుంది. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని కాకినాడలోనే ఉండేవారు మహానుభావుడు. రామాయణం ఇలా చంకలో పెట్టుకుని ఓ కండువా కప్పుకుని యలమంచలి సింహాద్రి ఎక్స్ప్రెస్ దిగేవారు. నేను ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసేవాడిని. అప్పుడు ఇద్దరం కలిసి నడిచి బయటకు వచ్చేవాళ్ళం. ఓ రిక్షా కూడా వచ్చేది కాదు. స్వామి ఏమిటండి రామాయణం చెప్పడానికి ఎడుతున్నారా అంటే అవుననేవారు. మరి స్వామి ఎవరు ఏం రిక్షా కూడా పంపించరా అంటే ఎందుకో 4 అడుగులు నడిచి వెళ్ళిపోను అనేవారు.
స్వామి ఏమండి మరి నడిచి వెళ్ళడం ఏమిటి స్వామి, కనీసం చెప్పుకునే వాళ్ళు రిక్షా పంపించరా, ఎంత ఉపకారం చేశారో, నన్ను రామాయణం చెప్పమన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి రామాయణం చెప్పి నేను ఎంత ఉద్ధరింపబడుతున్నాను కోటేశ్వరరావు, వారికి నేనా నమస్కరించవలసింది, వారు నాకా నమస్కరించవలసింది, పైగా రిక్షాయా నాకు. ఎంత విధేయతండి, ఎంత వినయం అండి. ఆ వినయం గది వారు నా స్థితికి తీసుకెళ్లింది, మహామహోపాధ్యాయ బిరుదాంకితుల్ని చేసింది. ఇవాళ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి పేరు చెప్తే కంట నీరు పెట్టని వారు లేరు, ఆయన శరీరం విడిచిపెట్టారంటే. అది గురువు యొక్క స్థితి. ఒక కుటుంబంలో ఒకడు పోతే ఆ కుటుంబం బాధపడుతుంది. గురువు కాని వెళ్ళిపోయాడా సమస్త లోకం తల్లడిల్లిపోతుంది. మళ్ళీ ఆ గురువు ఎక్కడి నుంచి వస్తాడని ఇప్పుడే అక్కడ సభలో చెప్పొచ్చాను. గురువు వల్ల ఉండేటటువంటి ఉపకారం ఏమిటని అడిగారు రమణ మహర్షిని శిష్యులు. అంటే రమణులు అన్నారు, గురువు శరీరంలో ఉండడమే ఉపకారం అన్నారు. గురువుకి శరీరం అక్కర్లేదు, గురువుకి శరీరం గురించి తాపత్రయం లేదు, అది ఎప్పుడు పడిపోతే అప్పుడు పడిపోతుంది, దాని గురించి ఆయనకి ఏం బెంగ లేదు. కానీ బెంగంతా ఎవరికి? శిష్యుడికి. గురువు గారు శరీరంలో ఉంటే అనుమానం రాగానే నోరు విప్పి చెప్పేస్తారు, ఉపదేశం చేస్తారు. కానీ ఆ గురువే శరీరంలో లేకపోతే మీరు సేవించుకోవడానికి మూర్తి లేదు. అందుకని గురువు శరీరంతో ఉండడం గురువుకి కాదు ప్రయోజనం, గురువు శరీరంతో ఉండడం శిష్యులకి ప్రయోజనం. అందుకని గురువు ఉండగా శిష్యులు సేవించుకుని ధన్యులు కావాలి. మళ్ళీ అటువంటి మూర్తి వస్తారో రారో. అందుకే ఎందరో రావచ్చు, ఎందరో వెళ్ళిపోవచ్చు, గురుస్వరూపం మాత్రం రాదు. అదిగో అటువంటి స్వరూపాలలో అత్యద్భుతమైనటువంటి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని శంకర భగవత్పాదాచార్యులు స్తోత్రం చేశారు. శంకరులు సాధారణంగా ఏ ఒక్క విషయాన్ని కూడా అనేక మార్లు చదివినట్టుగా ఎక్కడా వ్రాయలేదు. వారు ఏకసంతాగ్రాహి. ఒక్కసారిగా చూస్తే వారికి తెలిసిపోతుంది వారు ఎంత శక్తివంతులంటే. వారి దగ్గర పద్మపాదాచార్యులని శిష్యులు ఉండేవారు. ఒకసారి పద్మపాదాచార్యుల వారు తీర్థయాత్ర పెడతానని అడిగారు. అడిగితే శంకరులు అన్నారు, గురువు దగ్గర ఉంటే అన్ని తీర్థయాత్రలలోనూ ఉన్నట్టే, అందుకని నా మాట విను, నువ్వు తీర్థయాత్రకి వెళ్ళకన్నారు. అంటే పద్మపాదాచార్యుల వారు అన్నారు, లేదండి నాకు యాత్ర చెయ్యాలని కోరిక పుట్టింది, అందుకని వెళ్ళాలనుకుంటున్నానన్నారు. అంతకు మించి గురువులు నిగ్రహించారు. అందుకని ఆయన అన్నారు, సరే నాయన నీకంత బలీయమైన కోరిక పుడితే వెళ్ళిరా అన్నారు. పద్మపాదాచార్యుల వారు వార్తికం రాశారు శంకరుల యొక్క సూత్రాలకి. ఆ వార్తికాలు పట్టుకుని దక్షిణ భారతదేశానికి రామేశ్వరం వెడుతూ మధ్యలో వాళ్ళ మేనమామ గారింటికి వెళ్ళారు. ఆయన అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకం. ఆయన ఈ వ్యాఖ్యానాలన్నీ విన్నాడు. ఇవి కానీ పొద్దున్న వ్యాప్తి చెందితే మా సిద్ధాంతానికి ఇబ్బంది వస్తుందని ఆయనతో అన్నాడు, నువ్వు రామేశ్వరం వెడుతున్నావు కదా, అది చాలా గహనమైన ప్రయాణం, అందుకు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది ఏర్పడి ఈ వార్తికాలు పోతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంత కష్టపడి రాశావు, మా ఇంట్లో పెట్టి వెళ్ళు, భద్రంగా ఉంచుతానన్నాడు. ఆ ఇంట్లో పెట్టుకున్నాడు. పాపం పద్మపాదాచార్యుల వారు వెళ్ళిపోయారు. ఆయనకి దంగి ఇదే పట్టుకుంది. ఈ వార్తికాలు చదివి పొద్దున్న వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెడితే మన సిద్ధాంతాలు నిలబడవు, అందుకని ఈ వార్తికాలు బయటికి వెళ్ళకూడదు, ఏం చేసి వీటిని నాశనం చేసేయాలని ఆలోచించాడు. అదొక్కటి పోయాయంటే నమ్మడు పద్మపాదాచార్యుల వారు. అందుకని వాటిని ఇంట్లో పెట్టి తన ఇల్లు కాల్చేసుకున్నాడు. కాల్చేసుకుని పద్మపాదాచార్యుల వారు తిరిగి వచ్చిన తరువాత కౌగిలించుకుని, అయ్యో మేనల్లుడా ఎంత పొరపాటు జరిగిందిరా, ఇల్లు కాలిపోయింది, అందులో వార్తికాలు కాలిపోయింది అంటే పద్మపాదులు అన్నారు, దానికి ఎందుకంత బెంగ పెట్టుకున్నావు, బెంగ పెట్టుకోకు, నేను ఇక్కడే కూర్చుని వార్తికాలు మళ్ళీ రాసేస్తానన్నారు. కానీ మళ్ళీ శంకరులు చెప్పిన సూత్రాలు ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోవడం, మళ్ళీ వ్యాఖ్యానం రాసేస్తున్నారు. మేనమామ గారు అడిగిపోయాడు, ఇప్పుడు మళ్ళీ రాసేస్తున్నాడు రాని. ఆ భిక్ష పెట్టేటప్పుడు అందులో బుద్ధికి మాంజ్యం వచ్చేటటువంటి పదార్థాన్ని కలిపి పెట్టేశారు. ఆ పెట్టేయడంలో అసలు ఏమీ జ్ఞాపకానికి వచ్చేవి కావు ఆయనకి. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, గురువులు నువ్వు ఎక్కడికి వెళ్ళకన్నారు, నేను స్వతంత్రించి బయలుదేరాను, ఎక్కడున్నారు శంకరులని అడిగాడు. అడిగితే అప్పటికి శంకరులు కేరళ రాష్ట్రం దాటి కర్ణాటకలో ప్రవేశిస్తున్నారు, అక్కడ ఉన్నారన్నారు. పరుగున వెళ్లి శంకరాచార్యుల వారు ఒక ఆలయంలో ఉన్నారు. అప్పుడు వెళ్లి శంకరాచార్యుల వారి పాదాల మీద పడిపోయారు. పడిపోగానే కన్నుల వెంట నీరు కాళ్ళను కట్టి ఏడిచారు. ఏమైందని అడిగారు. మహానుభావ, నేను వ్రాసిన వార్తికాలు మా మేనమామ తగలబెట్టేశాడు, నేను మళ్లీ రాస్తున్నానని నా బుద్ధికి మాంజ్యం వచ్చే పదార్థం పెట్టేశాడు, నాకేమీ స్ఫురణలో లేదు అన్నారు. శంకరులు అన్నారు, దీనికంత బెంగ పెట్టుకుంటావు, ఆనాడు నువ్వు దీనికి ఒక్కసారి ముందు మాట వ్రాదురు కానీ చూడండి అని నాకు ఇచ్చావు కదా, ఆ వార్తికి ఇలా తిప్పాను, ఇప్పుడు నేను చెప్తాను రాసుకో అని మళ్ళీ చెప్పేశారు. ఉన్నది ఉన్నట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పేవారు ఇలాగా. విశ్వనాథ సత్యనారాయణ గారు పడక కుర్చీలో కూర్చుని, విశ్వనాథ పావని శాస్త్రి గారని వాళ్ళ అబ్బాయి, విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే హడలు కొడుకులకి,
కింద కూర్చుని ఆయన చెప్తుంటే రామాయణ కల్పవృక్షం రాస్తున్నారు. రాస్తుంటే ఖచ్చితంగా 32వ పేజీ నుంచి 72వ పేజీ వరకు ఎక్కడ పారేశారు ఆ పిల్లలు. పారేసిన తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారంటే భయపడిపోయి ఆఖరికి చెప్పారు, ప్రింట్కి ఇచ్చే ముందు 40 పేజీలు ఎక్కడో మిస్ అయిపోయాయి అన్నారు. ఎందుకు దాని గురించి బెంగపెట్టుకుంటావు, మళ్ళీ రా అని కుర్చీలో పడుకుని మళ్ళీ చెప్పారు. చెప్తే దాన్ని మళ్ళీ రాశారు. రాసిన తర్వాత ఈ 40 పేజీలు మళ్ళీ దొరికాయి. ఎక్కడ దొరికితే దొరికాయా అని చెప్పి అందులోని ఇందులోని చూశారు, ఒక అక్షరం మారలేదు, మళ్ళీ చెప్పేశారు. అది అప్పలాచార్య స్వామివారింటికి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారండి. పొద్దుట్ నుంచి మధ్యాహ్నం వరకు గాయత్రి మంత్రం చేసేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారింటికి సాయంకాలం పూట్లు ఎవరైనా వెళ్లి గేటు తీస్తుంటే వాడికి మెళ్ళో యజ్ఞోపవీతం ఉన్నవాడైతే ఏమిరా సాయంకాలం వేళ ఇలా తిరుగుతావు, సంధ్యావందనం చేశావా అని దెబ్బలాడేవారు. వెళ్ళు, ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఉంటే నువ్వు వెళ్ళు, అదే వెళ్ళి సంధ్యావందనం చేశావా అప్పుడు మాట్లాడతాననేవారు. అంత నిష్ఠాగరిష్ఠులు. అందుకే మహానుభావుడు రామాయణ కల్పవృక్షం రాసి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయ్యారు. అందుచేత అదిగో గురువుల యొక్క వైభవం అంటే అలా ఉంటుంది. అటువంటి శంకరులు తమ జీవిత కాలంలో దగ్గరగా 14 మార్లు 18 మార్లు చదివారంటారు సూత సంహిత. స్కాంద పురాణాంతర్గతం సూత సంహిత. ఆ సూత సంహితలో దక్షిణామూర్తి యొక్క వైభవాన్ని వర్ణించారు. అది శంకరులు అన్ని మాటలు చదివి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసిన తర్వాత అప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం రాశారంటారు. ఆ దక్షిణామూర్తి స్తోత్రం అత్యద్భుతమైన స్తోత్రం. అది పూర్తి వేదాంతం. అయితే దాంట్లో ఒక గొప్ప రహస్యం ఏమిటంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే జాతకంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇది గురువుల్ని స్తోత్రం చేసింది దక్షిణామూర్తి స్తోత్రం. అందుకని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివినా దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళినా గురువుల యొక్క కటాక్షం కలుగుతుంది. తమిళనాడు అంతా దక్షిణామూర్తి దేవాలయాలు, సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యుండి ఆరాధించి కుజగ్రహం తాలూకా ఇబ్బందుల నుంచి తప్పుకుంటారు. దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్లి గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంటారు తమిళులు. అందుకే మనకి ప్రాంతీయ పార్టీ పాలించిన అన్ని ఇండస్ట్రీస్ అక్కడే ఉంటాయి. అంత ఐశ్వర్యం. ఈ మాటలు నా సొంతంగా చెప్పట్లేదు, నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు. కానీ ఒక మహానుభావుడు తన వ్యాఖ్యానంలో ఉపాసనకి సంబంధించిన రహస్యాలు రాస్తూ అందులో ఈ మాట రాశారు. తమిళులు విశేషమైన అభివృద్ధి చెందిన వెనకాతల ఉన్న రహస్యం ఇది. అందుచేత దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్నటువంటి వైభవం అటువంటిది. ఆ దక్షిణామూర్తి అన్న పేరు కూడా చాలా చిత్రంగా ఉంటుంది. ఆ దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ దానికి ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. అందులో శంకరులు అంటారు, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశిగణైరామృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి నీడే అన్నారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఆయన మౌన వ్యాఖ్య చేశారట. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి మాట. వ్యాఖ్యానం చేస్తున్నారంటే ఏమండి కోటేశ్వరరావు గారు వచ్చి వ్యాఖ్యానం చెప్తారట అన్నారు అనుకోండి. నేను వచ్చి నిశ్శబ్దంగా కూర్చుని ఓ నమస్కారం చేసి లేచి వెళ్ళిపోయాను అనుకోండి. వీడు అసాధ్యం కోలా ఏమిటి అలా కూర్చుని లేచి వెళ్ళిపోయాడు ఏమిట్రా వీడు, ఇదేం వ్యాఖ్య అంటే ఇది మౌన వ్యాఖ్య అన్నాను అనుకోండి. నేను ఎవరికి అర్థం అవుతుంది. కానీ అందులో చాలా రహస్యం పెట్టేశారు. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. దీన్ని ప్రకటించారట మౌనం వ్యాఖ్య ద్వారా. నోటితో చెప్పడం మాని ముద్ర బట్టి చెప్పారు అని దాని అర్థం. అంటే అన్ని నోటితో చెప్పక్కర్లేదు, ఒకటి ముద్ర పట్టారు, ముద్ర బట్టి చెప్పేశారు. ఆ చెప్పేటప్పుడు ఎవరున్నారు? చిత్రం బటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. చిత్రం వటతరోర్మూలే, ఒక బ్రహ్మాండమైనటువంటి వటవృక్షం కింద దక్షిణామూర్తి కూర్చున్నారు. దక్షిణామూర్తికి అభిముఖంగా కూర్చున్న వాళ్ళు ఎవరు? వయస్సులో అపారమైనటువంటి వృద్ధులైన సనక సనందల వంటి ఆ సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా. గురువు గారు అందరికన్నా యువకుడు గురువు గారు. గురువు గారు కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రం చెప్తున్నారు. వింటున్న శిష్యులందరూ వృద్ధులు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువు గారు మౌనంగా వ్యాఖ్యానం చేశారు, నోరు విప్పి చెప్పలేదు. శిష్యాస్తు చిన్న సంశయా. శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీరిపోయాయి అన్నారు. ఇంతకుముందు ఎందరు గురువుల దగ్గరకో వెడితే నోరు విప్పి చెప్పారు, ఎవరికి తీరలేదు, అనుమానాలు తిరిగిపోయి. దక్షిణామూర్తి దగ్గరికి వచ్చారు, నోరు విప్పి చెప్పకుండా మొదలుపెట్టారు. ఆయన వాళ్ళ సంశయాలు తీరిపోయి అమ్మయ్య బ్రహ్మం అంటే ఏమిటో మాకు ఇప్పుడు అర్థమైందని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారట. ఇలాంటి దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే గురవే సర్వలోకానాం
భిషజే భవరోగిణ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అన్నారు శంకరాచార్యులు వారు. గురవే సర్వలోకానాం, సమస్త లోకములకు కూడా ఈ దక్షిణామూర్తి గురువు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం, భవరోగానికి భిషక్ అంటే ఆయన వైద్యుడు. నిధయే సర్వ విద్యానాం, అన్ని విద్యలకు ఆయన నిధి. దక్షిణామూర్తయే నమః, అటువంటి వారికి నమస్కరిస్తున్నాను. గురవే సర్వలోకానాం, అన్ని లోకములలో ఉండేటటువంటి వారికి దక్షిణామూర్తి గురువు. భిషజే భవరోగిణ, పరమశివుడికున్నటువంటి చాలా చిత్రమైనటువంటి పేర్లలో భవ అని ఒక పేరు. ఆయనకి పరమశివుడికి పూజ చేసేటప్పుడు ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అంటూ ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః అంటారు. అమ్మవారికి వెంటనే పక్కన మాట చెప్తారు, ఓం భవస్య దేవస్య పత్నే నమః అంటారు. ఏమిటి నామం? దీని లింగ పురాణం వ్యాఖ్యానం చేసింది. లింగ పురాణంలో ఈ భవ అన్న నామం గురించి చెప్తూ ఒక అందమైన వ్యాఖ్యానం చెప్పారు. జగత శైలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అన్నారు. పరమశివుడు నీటి రూపంలో ఉంటాడు. ప్రాణాలు నిలబడేటటువంటిది ఆహారానికి నిలబడవు, నీటికి నిలబడతాయి. పంట పండకపోతే ఉపద్రవం తక్కువ ఉంటుంది, కానీ నీరు లేదనుకోండి మొదటి ఉపద్రవం ఎక్కడొస్తుందంటే అసలు సంధ్యావందనం ఉంటుంది. సంధ్యావందనమే పోయింది అంటే వాడు అర్ఘ్యం ఇవ్వడానికి కూడా నీళ్లు లేవన్నమాట. నీళ్లు లేవనుకోండి ప్రపంచంలో తల్లి తండ్రి కొడుకు అని కూడా చూడరు, దాహంతో ఒకరినొకరు పొడి చేసుకుంటారు. అందుకని నీరు అంత ప్రధానం. ఆ నీరు శివస్వరూపం. అందుకని లింగ పురాణం భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంది. జగత శైలాత్మిక, జగత్తుని నిలబెడుతున్నాడు ఆయన అంది. ఆ నీటికి రుచి రూపంలో, నీటికి ప్రవాహ రూపంలో అమ్మవారు ఉంటుంది. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. అందుకని భవస్య పత్నే నమః అంటారు పక్కనే. ఆ భవుణ్ణి ఇక్కడికి వచ్చేటప్పటికీ గురవే సర్వలోకానాం నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం, ఆయన వైద్యుట్టు దేనికి? భవరోగానికి. భవరోగం అంటే ఏంటి? భవరోగం అంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం అంతే. సంసారమే భవరోగం. సంసారం దేనికి లేదు? ప్రపంచంలో అన్ని జీవులకి సంసారం ఉంది. ఆ సంసారం అనేటటువంటి వ్యాధిని తీసివేయడానికి గురువు వైద్యుడు దక్షిణామూర్తి. ఇంత గొప్ప దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందిస్తూ ఆ మాట అనడం ఏంటి? ఆయన యువకుట్ట, కూర్చున్నటువంటి శిష్యులందరూ వృద్ధులుట. ఈ మాట చెప్పడం ఎందుకండి శంకరాచార్యులు గారు అంటే, వృద్ధులు అండంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి. వృద్ధాప్యం దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. శరీరముతో తాదాత్మ్యత చెందినటువంటి వాడు శరీరముతో తాదాత్మ్యత చెందని వాడి దగ్గర వింటున్నాడు. శరీరముతో తాదాత్మ్యత చెందని వాడు కాబట్టి ఆయన ఎప్పుడు యువకుడుగానే ఉంటాడు పరమశివుడు. శరీరముతో తాదాత్మ్యత చెందిన వారికి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇన్నుంటాయి. అందుకని అజ్ఞానం అంటే శరీరంతో తాదాత్మ్యం. శరీర తాదాత్మ్యత కలిగినటువంటి అజ్ఞానము వలన బ్రహ్మమును సక్రమముగా తెలుసుకోలేకపోయినటువంటి శిష్యులు ఎదురుగుండా కూర్చొని ఉండగా, శరీరముతో తాదాత్మ్యమును చెందక కేవలము బ్రహ్మజ్ఞానమును పొంది తాను ఆత్మస్వరూపిగా నిలబడినటువంటి పరమేశ్వరుని దగ్గర జ్ఞానమును పొందడానికి వృద్ధులైనటువంటి శిష్యులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. అటువంటి వారికి బ్రహ్మం అంటే ఏమిటో చెప్పడానికి నోరు విప్పి ఎందుకు చెప్పలేదు? నోరు విప్పి చెబితే అది కుదరదు. ఎందుచేత? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ వాక్కు మనస్సు ఇంకా మేము చెప్పలేమని వెనక్కి తిరిగిపోతాయో అక్కడ బ్రహ్మమున్నది. ఏమిటి కారణం అంటే, ఇప్పుడు నేను విశ్వందర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అని మొదలెట్టాననుకోండి, అదొకటే 2 గంటలు పడుతుంది. అందుకని ఇవాళంతా కుదరదు కాబట్టి ఒక విహంగ వీక్షణం కింద దక్షిణామూర్తి స్తోత్రాన్ని స్పృశిస్తాను. ఎందుకంటే ఇలాంటి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం జన్మ జన్మాంతర సుకృతం. అందుచేత శంకరులు అంటారు, ఈ స్తోత్రంలో ఇలా పట్టారంతే శంకరులు. అందుకని దీన్ని చిన్ముద్ర అంటారు. ఇలా ముద్ర పట్టారు. ఎదురుగుండా కూర్చున్న వాళ్ళందరికీ అజ్ఞానం పోయింది. ఏమిటి ముద్ర అంటే, నోరు విప్పి చెప్తే అర్థం అవుతుందా? ఇలా ముద్ర పట్టుకుంటే అర్థం అవుతుందా? అర్థం అయింది కూర్చున్న వాళ్ళకి. ఏమిటి ముద్ర అంటే, ఇందులో రహస్యం మీకు తేలిక భాషలో చెప్పాలంటే, నన్ను మీరు వచ్చి అయ్యా మీరెవరండి అని అడిగారనుకోండి, నేను కోటేశ్వరరావునండి అంటాను.
ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి నామం ఎప్పుడు వచ్చింది నాకు? ఈ పేరు ఎప్పుడు వచ్చింది? ఈ రూపం ఒకటి వచ్చాక వచ్చింది. మా అమ్మ కడుపులోంచి నేను పిల్లాన్ని వస్తే అప్పుడు కూడా నాకు వెంటనే రూపం లేదు, నామం లేదు. బయటికి రాగానే మా నాన్నగారు అమ్మగారు తర్జన భర్జనలు పడి వీడికి ఏం పేరు పెడదామని ఆలోచించి ఏదో మొత్తం మీద సంకలనం చేసి వీడికి ఇంత పేరు పెడదామని ఓ పేరు పెట్టారు. ఆ పేరుతో ఈ శరీరం తాదాత్మ్యత పొందింది. కోటేశ్వరరావు ఇలా చూస్తాను. ఎందుకని? చాలా కాలం నుంచి అలవాటు అయిపోయింది ఇది కోటేశ్వరరావు అని. నామం ఉంటే రూపం ఉంది, రూపం ఉంటే నామం ఉంది, నామం లేకపోతే రూపం లేదు, రూపం లేక నామం లేదు. ఇది కదా, ఇది యథార్థం. అంగీకరిస్తారా? నామం ఉంది కాబట్టి రూపం ఉంది. అది కుండగా కనపడుతోంది కాబట్టి కుండ అంటున్నారు మీరు. నేను పటకార పట్టుకొచ్చి ఇదిగో కుండ అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? నోరు మీద కొండేట్రా పటకారానికి ఏం వెర్రే పిచ్చే అంటారు. ఎందుకని? మీకు లోపల ఒక జ్ఞానం ఉంది. బయట ఉందా లోపల ఉందా? ఇప్పుడు కుండ బయట లేదు, లోపల ఉంది. ఇది శంకరుల సిద్ధాంతం. బయట లేదు ప్రపంచం, తుల్యం నిజాంతర్గతం. ఇక్కడుంది ప్రపంచం. ఎలా ఉంది? విశ్వం దర్పణ దృశ్యమానగరి. అద్దంలో ప్రపంచం ప్రతిబింబించినట్టు సమస్త జగత్ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చిపోయి వెళ్ళిపోయేటటువంటి జగత్ నీ లోపల ఉన్న ఆత్మ యందు భాషిస్తోంది. ఆత్మ చేత నువ్వు తెలుసుకుంటున్నావు. దానికి ఒక నామం పెట్టావు, దానికి ఒక రూపం వచ్చింది. ఆ రూపం వచ్చింది, నామం అంటున్నావు. అలా ఒకటి వెళ్ళిపోతుంది అనుకోండి. చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాడికి ఏం తెలియదు. నాన్నగారండి అది ఏంటండి అంటాడు. అది కారు నాన్న అన్నారు అనుకోండి, మీరు కారా అంటాడు 4 మాటలు. అన్న తర్వాత దాన్ని చూసి ఇది కారు అంటాడు. రేపు పొద్దున్న లారీని చూపించి నాన్నగారు కారు వెళ్ళిపోతోంది అంటాడు. అది కారు కాదురా, అది లారీ అంటారు. ఏం నాన్నగారు అది ఇలాగే వెళ్ళిందిగా అంటే అందులో మనుషులు కూర్చుంటారా, ఇందులో సరుకులు వేస్తారు, తేడా